గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో థర్డ్ బీకామ్ క్లాస్లో ఏ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నామండి అనే విషయానికి వచ్చినట్టయితే, ప్రీవియస్ క్లాసెస్లో మనం మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అనేటువంటిది ఏంటి, వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ and what are the objectives of management accounting and what are the advantages and disadvantages of management accounting అనేటువంటి మనం డిస్కస్ చేసాం. అలాగే ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం, టుడే క్లాస్ నుంచి మనం ప్రాబ్లమేటిక్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఈ యొక్క ప్రాబ్లమేటిక్ కాన్సెప్ట్లో చూసినట్టయితే ఏమేమి ప్రాబ్లమ్స్ మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉన్నాయి అనేది ముందుగా మీకు చెప్పినట్టయితే మీరు త్వరగా మనం చేస్తున్నది ఏంటి, ఎంతవరకు వచ్చామనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముందుగా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో చాప్టర్స్ వైజ్గా ఉన్నట్టయితే ఏ అంశాలు మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. మీ అందరికీ చెప్పాను, మేనేజ్మెంట్ అకౌంటెన్సీకి సంబంధించి ఆ 3 దస్తాలు లేదా 2 దస్తాల వైట్ పేపర్స్ నోట్బుక్ ఒకదాన్ని తీసుకోమని చెప్పాను. ఈ వాటిని మీరు అందరూ తీసుకుని ఉంటారు కాబట్టి ఆ వైట్ పేపర్ బుక్ మీద నిన్నటి వరకు చెప్పినటువంటి థియరిటికల్ కాన్సెప్ట్ తర్వాత నోట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ టుడే నుంచి జరుగుతున్న క్లాసును మాత్రం మస్ట్గా మీరు నోట్ చేసుకోవాలి. ఈ ఏదైతే వీడియోలో మీరు చూస్తున్నారో అదే సమాచారాన్ని మీరు నోట్బుక్లో నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసినట్టయితే రెగ్యులర్ క్లాసులో ఏ రకంగా అయితే మనం ఫాలో అవుతున్నామో అదే రకంగా ఇక్కడ కూడా మీకు ఇబ్బంది ఏమీ లేకుండా ఫాలో అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు ముందుగా మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అనేటువంటి మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకు ఉన్నటువంటి 6 చాప్టర్స్ మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో కనిపిస్తున్నాయి. ఆ 6 చాప్టర్స్లోని ఫస్ట్ చాప్టర్ ఏంటంటే అంటే విషయ పరిచయము. నోట్ చేసుకోండి, సిలబస్ ఏమిటి. ఫస్ట్ పేజీలో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత ముందుగా చాప్టర్స్ యొక్క నెంబర్స్ చెప్తూ ఉన్నాను, అంటే సిలబస్లో ఏమున్నాయో చెప్తున్నాను. వరుసగా టీఎం ఈఎం ఎవరి మీడియంని బట్టి వారు నోట్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్ విషయ పరిచయము అంటే ఇంట్రడక్షన్. ఫస్ట్ యూనిట్ ఏం రాసుకుంటున్నారు, విషయ పరిచయము, ఇంట్రడక్షన్ రాసుకున్నారా. నెక్స్ట్ రెండవది ఏంటండి, ఆర్థిక నివేదికల విశ్లేషణ. బోర్డు కనపడిన అవసరం లేదు, నేను వాయిస్ చెప్తున్నాను కదా. ఆర్థిక నివేదికల విశ్లేషణ, అనాలసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అనాలసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఏం రాసుకుంటారు, అనాలసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. తెలుగు మీడియం ఆర్థిక నివేదికల విశ్లేషణ. థర్డ్ యూనిట్ నిష్పత్తుల విశ్లేషణ. నిష్పత్తుల విశ్లేషణ, రేషియో అనాలసిస్. రేషియో RATIO రేషియో అనాలసిస్. మూడవ యూనిట్ ఏంటంటే రేషియో అనాలసిస్, ఆర్థిక నివేదికల విశ్లేషణ. ఫోర్త్ యూనిట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ క్యాష్ ఫ్లో SLOW ఫ్లో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఐదవదండి నిధుల ప్రవాహ నివేదిక. నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఆరవది BEP. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా BEP, బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్. నోట్ చేసుకున్నారండి. సిలబస్ మనకి ఈ సెమిస్టర్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉన్నటువంటి
యూనిట్స్ ఏమిటండి? ఫస్ట్ విషయ పరిచయం, రెండవది ఆర్థిక నివేదికల విశ్లేషణ, మూడవది నిష్పత్తుల విశ్లేషణ, నాలుగవది నగదు ప్రవాహ నివేదిక, 5 నిధుల ప్రవాహ నివేదిక, 6 బ్రేక్ ఈవెన్ పాయింట్ బిఈపి. ఇంగ్లీష్ మీడియం ఇంట్రడక్షన్, సెకండ్ యూనిట్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, మూడవది రేషియో అనాలిసిస్, నాలుగవది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఐదవది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ఆరవది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ 6 యూనిట్స్లోని మనం ఇప్పటికే ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్. మొదటి దానిలో మేనేజ్మెంట్ యొక్క విషయ పరిచయం ఉన్నది. ఆ విషయ పరిచయం గురించి లాస్ట్ ప్రీవియస్ 3 క్లాసుల్లోనే చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని నిర్వచనాలు ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ధ్యేయాలు ఏమిటి, దాని యొక్క విధులు ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి, దాని యొక్క లోపాలు ఏమిటి అనే విషయాన్ని మనం కూలంకషంగా డిస్కస్ చేసాం. కంప్లీట్గా దాన్ని మనం అనాలిసిస్ చేసి చూసాం. సో ఫస్ట్ యూనిట్ ఈస్ ఓవర్. ఈరోజు సెకండ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. అది ఏంటండి అంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఆర్థిక నివేదికల విశ్లేషణ అనేది చూసేటప్పుడు ఏమిటిది అంటే హెడ్డింగ్ ఫస్ట్ యూనిట్ పెట్టుకోండి. ఏమని పెట్టుకుంటారంటే ఆర్థిక నివేదికలు అని పెట్టుకోండి. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మెయిన్ హెడ్డింగ్ ఆర్థిక నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని పెట్టిన తర్వాత దిగున రాసుకోండి. ఆర్థిక నివేదికలను 5 రకాలుగా వర్గీకరించవచ్చును. ఆర్థిక నివేదికలను 5 రకాలుగా వర్గీకరించవచ్చును. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 5 types. దే ఆర్ అవి వరుసగా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఒకటవది తులనాత్మక ఆదాయ నివేదిక. ఫస్ట్ ఏంటంటే తులనాత్మక ఆదాయ నివేదిక. చెప్తున్నాను, రాసుకోండి. బోర్డు కనపడిన అవసరం లేదు. ఇది చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, దీని ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ వన్ తులనాత్మక ఆదాయ నివేదిక. ఇంగ్లీష్ మీడియం కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. రెండవ పాయింట్ తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. రెండవది కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. మూడో పాయింట్ రాసుకోండి. కామన్ సైజ్ ఆదాయ నివేదిక. కామన్ సైజ్ ఆదాయ నివేదిక. కామన్ సైజ్ ఆదాయ నివేదిక. ఇంగ్లీష్లో కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. నాలుగవది కామన్ సైజ్ ఆస్తి అప్పుల పట్టి. కామన్ సైజ్ ఆస్తి అప్పుల పట్టి. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. కామన్ సైజ్
ఆస్తి అప్పుల పట్టి, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. ఐదవది ప్రవృత్తి విశ్లేషణ, ప్రవృత్తి విశ్లేషణ, ట్రెండ్ అనాలసిస్, ట్రెండ్ అనాలసిస్. ప్రవృత్తి విశ్లేషణ, ట్రెండ్ అనాలసిస్, ట్రెండ్ అనాలసిస్. ట్రెండ్ అనాలసిస్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం సిలబస్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో చెప్పుకున్నాము. ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి అంటే 6 యూనిట్స్ ఉన్నవి. 6 యూనిట్ ఏమిటి? ఫస్ట్ విషయ పరిచయం అని ఉంది, అంటే ఇంట్రొడక్షన్. రెండవది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మూడవది రేషియో అనాలసిస్. నాలుగవది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఐదవది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఆరవది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ 6 యూనిట్స్లోని ఫస్ట్ యూనిట్ మనకి అయిపోయింది. ప్రీవియస్ క్లాసెస్లో ఏంటండి అంటే విషయ పరిచయం, మేనేజ్మెంట్ గురించి వివరణ అంతా దీనిలో చెప్పుకున్నాం. ఇక ఈ 5 యూనిట్స్లో రెండవ యూనిట్, మొత్తం 6లో రెండవ దాన్ని తీసుకుంటే ఆర్థిక నివేదికలు. ఈ ఆర్థిక నివేదికల యొక్క విశ్లేషణ అనే యూనిట్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది స్టార్ట్ చేసుకున్న తర్వాత దిగువన ఏమేమి రాసుకున్నామండి అంటే ఆర్థిక నివేదికలు 5 రకాలు అని చెప్పుకున్నాం. ఆర్థిక నివేదికలు 5 రకాలు. ఏం చెప్పుకున్నామండి 5 రకాలు? ఒకటి తులనాత్మక ఆదాయ నివేదిక, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. తులనాత్మక ఆస్తుల పట్టి, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. కామన్ సైజ్ ఆదాయ నివేదిక, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. కామన్ సైజ్ ఆస్తుల పట్టి, కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. ప్రవృత్తి విశ్లేషణ, ట్రెండ్ అనాలసిస్. ఈ 5 రకాల మోడల్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. నెమ్మదిగా 1 by 1 అండి మనం వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్లో ముందుగా మనం దేని గురించి చూడబోతున్నామండి అంటే తులనాత్మక ఆదాయ నివేదిక గురించి చూస్తున్నాం. ఏ యూనిట్లో చూస్తున్నామండి? ఆర్థిక నివేదికల విశ్లేషణలో చూస్తున్నాం. ఆర్థిక నివేదికల విశ్లేషణ అంటే అనలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనే దాంట్లో చూస్తున్నాం. మేనేజ్మెంట్ అకౌంటెన్సీ గురించి చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అనేది యాజమాన్యానికి కావలసిన నిర్ణయాలు తీసుకోవడానికి అన్ని విషయాలు కూడా నివేదికలుగా తయారు చేసి యాజమాన్యమైనటువంటి మేనేజ్మెంట్ వారికి అంటే డైరెక్టర్ల బోర్డుకి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ డైరెక్టర్ల బోర్డు ఏ అవసరమైన ఏ నిర్ణయమైనా ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా తీసుకుంటుంది అని మనం గత క్లాసుల్లో నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదిక విశ్లేషణ వల్ల ఏం తెలుస్తుంది? ఇవన్నీ టెక్నిక్స్ అని చెప్పాం. మేనేజ్మెంట్ అనేటువంటిది ఫైనాన్షియల్ అకౌంటెన్సీలో డెవలప్డ్ పార్ట్. ఫైనాన్షియల్ అకౌంటెన్సీలో సమాచారం రాబట్టలేని విషయాల తాలూకా మొత్తాన్ని కూడా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ద్వారా రాబట్టగలం. అదే దీని యొక్క గొప్పతనం. అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఇంకా విపులంగా మనం పరిశీలించి చూసి చెప్పగలము అన్నమాట. వాటిల్లో మొట్టమొదటి టెక్నిక్ ఏంటండి అంటే అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదికల యొక్క విశ్లేషణ. ఈ ఆర్థిక నివేదికల యొక్క విశ్లేషణలోకి మనం వెళ్ళేటప్పుడు ఇవి ఏం చేస్తాయండి అంటే సంస్థ యొక్క లాభ నష్టాల ఖాతా ఎలా ఉంది, సంస్థ యొక్క ఆస్తులను బట్టి ఏ రకంగా ఉంది. లాభ నష్టాల ఖాతా ఉన్నప్పుడు ఈ సంవత్సరపు లాభ నష్టాల ఖాతా లాభాలు ఎలా ఉన్నాయి, గత సంవత్సరపు లాభ నష్టాల ఖాతా ఆదాయాలు ఎలా ఉన్నాయి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఈ రెండింటిని పోల్చి చూడటం ద్వారా మనం గతం కన్నా అభివృద్ధిలో నడుస్తున్నామా లేదా గతం కన్నా వెనకబడి ఉన్నామా, మన ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇంక్రీజింగ్ పొజిషన్లో ఉన్నామా డిక్రీజింగ్ పొజిషన్లో ఉన్నామా కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్.
గత సంవత్సరంతో పోలిస్తే మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ రకంగా ఉన్నది అనేది మనం విశ్లేషించి చూడడానికి ఈ నివేదికలు మనకి ఉపయోగపడతాయి. ఈ నివేదికలు 5 రకాలు కాబట్టి అవి చెప్పాను. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, కంపారిటివ్ స్టేట్మెంట్, అలాగే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్, కామన్ సైజ్ స్టేట్మెంట్ అండ్ ట్రెండ్ అనాలిసిస్. ఇవన్నీ కూడా విశ్లేషణ చేయడానికి పనికొస్తాయి. వీటిల్లో మొట్టమొదటి హెడ్డింగ్ ఏం పెట్టాం మనం? తులనాత్మక ఆదాయ నివేదిక, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఈ కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ఏ రకంగా మనం నిర్మించాలి, ఏ రకంగా మనం ప్రిపేర్ చేయాలి అనే విషయానికి వచ్చినట్టయితే, లెక్కలో మనకి వాడు ఏం చేస్తాడండి అంటే ఈ సంవత్సరం తాలూకా సమాచారం, గత సంవత్సరానికి సంబంధించిన సమాచారం, వర్తకపు లాభ నష్టాల ఖాతాలకు సంబంధించిన వివరాలు మనకి ఇవ్వడం జరుగుద్ది. దాని నుంచి మనం ఈ స్టేట్మెంట్ని తయారు చేయవలసి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఎన్ని గీతలు గీయాలి, ఏ రకంగా గీయాలి అనే విషయాన్ని ముందుగా మనం నేర్చుకుందాం. ఈ యొక్క తులనాత్మక ఆదాయ నివేదిక, అదే ఇంగ్లీష్లో అయినట్టయితే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ నిర్మించాలి అంటే ముందు మనం 5 గీతలతోటి ఒక ఫార్మేట్ని తయారు చేసుకోవాలి. ఇది స్పెసిమెన్, ఇది నమూనా. ఇలాగనే మనకి లెక్కలో అంకెల్ని ప్రతిక్షేపించాలి. ఎన్ని గీతలో చూడండి. ఈ ఫార్మేట్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు మీరు అందరూ నోట్ చేసుకోండి. మీ పుస్తకాల్లో ఆర్థిక నివేదికలు 5 రకాలని రాసుకున్న తర్వాత దాని కిందన ఈ ఆస్తుల పట్టి స్టేట్మెంట్ లాంటి స్టేట్మెంట్ మీరు వేసుకోండి. ఇది ఆస్తుల పట్టి కాదు, ఇది ఆదాయ నివేదిక అని తులనాత్మక ఆదాయ నివేదిక, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఎన్ని గీతలతో గీస్తారు? 5 గీతలతో గీయండి. ఈ 5 గీతలు ఏంటి? ఫస్ట్ వన్ వివరాలు, రెండవది గత సంవత్సరం, మూడవది ప్రస్తుత సంవత్సరం, నాలుగవది పెరిగిన ఆబ్లిక్ అంటే లేదా తగ్గిన మొత్తము, అలాగే ఐదవది పెరిగిన లేదా ఆబ్లిక్ తగ్గిన శాతం. గీతలు చూసుకోండి. వివరాలు, గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరం, పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం. ఈ 5 లైన్లు ఇంగ్లీష్ మీడియంలో అయినట్టయితే పర్టిక్యులర్స్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, increasing or decreasing amount, increasing or decreasing amount, increasing or decreasing percentage, increasing or decreasing percentage. 5 కాలమ్స్ మరలా చూడండి. వివరాలు, గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం, పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం, పర్టిక్యులర్స్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, increasing or decreasing amount, increasing or decreasing percentage. ఇంత ఒక హాఫ్ పేజీ పైగా ఉండేలా ఫార్మేట్ ఖాళీగా నిర్మించుకోండి. నిర్మించుకున్న తర్వాత ఈ 5 కాలమ్స్లోనే కూడా ఏ ఏ వివరాలు రాయాలో ఆ వివరాలన్నీ కూడా స్పష్టంగా రాయండి. అలా స్పష్టంగా రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడికి రండి. ఫస్ట్ నికర అమ్మకాలు బ్రాకెట్లో ఏ, నికర అమ్మకాలు బ్రాకెట్లో ఏ, నెట్ సేల్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నెట్ సేల్స్ అని రాసుకొని ఇక్కడ ఒక 3 ఎక్స్లు, ఇక్కడ ఒక 3 ఎక్స్లు, ఇక్కడ ఒక 3 ఎక్స్లు, ఇక్కడ ఒక 3 ఎక్స్లు, కామన్ స్పెసిఫిక్ కాబట్టి 3x 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 నెట్ సేల్స్. ఓకే, దీన్ని బ్రాకెట్లో ఏ ఐటమ్గా నోట్ చేసుకోండి. ఈ సేల్స్లోంచి మైనస్ అమ్మిన వస్తువుల వ్యయము, దాని కింద లైన్ ఏంటండి? అమ్మిన వస్తువుల వ్యయము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ 3 ఎక్స్లు 3 ఎక్స్లు 3 ఎక్స్లు 3 ఎక్స్లు, అదే 2 ఎక్స్లు 2 ఎక్స్లు 2 ఎక్స్లు 2 ఎక్స్, సమ్ ఎక్స్, ఎన్నో కొన్ని ఎక్స్లు వేసుకోండి. అమ్మిన వస్తువుల వ్యయము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్
గూడ్స్ సోల్డ్ వేసిన తర్వాత ఇట్లా చూడండి, అర్థమవుతుందా? ఇలా ఒక గీత పైన అలాగే దిగువన కూడా టోటల్ గీత కింద పైన ఒక గీత కింద ఒక గీత కొట్టండి. కొట్టి ఈ అమ్మకాల నుంచి అమ్మిన వస్తువులు ఏమి తీసేయాలి. ఈ అమ్మకాల నుంచి కూడా ఈ అమౌంట్ తీసేయండి. ఇందులోంచి ఇది తీసేయండి, ఇందులోంచి ఇది కూడా తీసేయండి. ఫస్ట్ దాంట్లో నుంచి రెండవది తీసేయండి. ఈ తీసివేయగా వచ్చిన మొత్తం మీరు ఏమనుకోవాలంటే స్థూల లాభం, బి పాయింట్, గ్రాస్ ప్రాఫిట్. ఇంగ్లీష్ మీడియం అయితే గ్రాస్ ప్రాఫిట్. పైన కింద కూడా టోటల్గా చేయండి. ఇక్కడికి ఒక అమౌంట్ అయినట్టు అనమాట. దేంట్లోంచి ఏం తీశారు? అమ్మకాల్లోంచి అమ్మిన వస్తువులు ఖరీదు తీస్తే స్థూల లాభం వచ్చింది. దీని తర్వాత మీకు నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. నిర్వహణ ఖర్చులు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని దాని కింద ఈ సైడ్ హెడ్డింగ్లో రాస్తున్నాం పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకొని ఇక్కడ 2 ఎక్స్లు 3 ఎక్స్లు ఎన్నో 2 3 నోట్ చేసుకోండి. ఎక్స్. పరిపాలనా ఖర్చుల క్రింద అమ్మకము ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. అమ్మకము ఖర్చులు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 3 ఎక్స్లు. దీంట్లో వచ్చి దీన్ని తీసి అదే ఇవి రెండు కూడండి. ఫస్ట్ ఈ పరిపాలనా ఖర్చులు అమ్మకం ఖర్చులు కలపండి. ఇదో 10,000 ఇదో 2,000 ఉన్నాయనుకోండి, టోటల్ 12,000. అలా ఈ రెండు కలపండి, ఇవి రెండు కలపండి. ఇవి ఎలా వచ్చినాయి అనేది ప్రాక్టీస్లో చూద్దాం. అప్పుడు మొత్తం నిర్వహణ ఖర్చులు ఏమవుతుందంటే సి అనమాట. ఫస్ట్ సేల్స్ ఏ, స్థూల లాభం బి. అర్థమవుతుందండి? ఇప్పుడు నిర్వహణ ఖర్చులు అమ్మకం ఖర్చులు సి. ఇక్కడ కూడా ఇలా గీత కొట్టి కూడేసారు, ఇక్కడికి ఇది కూడా ఇలా గీత కొట్టి కూడేసారు. అర్థమవుతుంది కదా స్టేట్మెంట్? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టోటల్లోంచి ఈ టోటల్ తీసేయండి, బిలోంచి సిని తీసేయండి. ఈ టోటల్లోంచి ఈ టోటల్, అర్థమవుతుందా? ఈ టోటల్లోంచి ఈ టోటల్ తీసేస్తే ఇది, ఈ టోటల్లోంచి తీసేస్తే ఇది, ఈ టోటల్లోంచి తీస్తే ఇది, ఈ టోటల్లోంచి తీస్తే ఇది. డిడక్షన్ లెస్ తీసేస్తారు. తీసేస్తే అప్పుడు ఉన్నటువంటి లాభాన్ని పన్నుకు ముందు లాభము, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. పన్నుకు ముందు లాభము, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని రాయాలి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇది డి ఐటమ్, ఇది డి ఐటమ్. డి ఐటమ్ ఎలా వచ్చింది? బి మైనస్ సి. బిలోంచి సి తీసేస్తే డి వచ్చింది. ఇది ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్. పన్నుకు ముందు లాభం. సమ్లో ఇన్కమ్ పన్ను ట్యాక్స్ ఎంత కట్టాము, పన్ను ఎంత కట్టామో చెప్పారు. ఇందులో మైనస్ ట్యాక్స్ పెయిడ్, చెల్లించిన పన్ను. ట్యాక్స్ పెయిడ్ ఇందులోంచి తీసి, ఇది ఇందులోంచి తీసి, ఇది ఇందులోంచి తీసి, ఇది ఇందులోంచి తీసి. అప్పుడు మీకు చివరిగా వచ్చే ఆన్సర్ పన్ను తర్వాత లాభము, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం ఈ రెండు అంకెలాడిస్తాడు. ఇందులోంచి తీసేస్తే పెరిగిన లేదా తగ్గిన మొత్తం అనేది వస్తుంది. దీని మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. మరి పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇదో సూత్రం ఇక్కడ చెప్తున్నా. శాతానికి పర్సంటేజ్ సూత్రం ఏంటంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100. స్టేట్మెంట్ కింద వేసుకొని దీనికి సంబంధం లేకుండా పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. అప్పుడు మనకి శాతము వస్తుంది. ఇది తులనాత్మక ఆదాయ నివేదిక తయారు చేసే విధానం. కన్ఫ్యూజ్ లేకుండా ఈ నమూనా నుంచి తీసుకోండి. 5 గీతలు వివరాలు గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం పెరిగిన తగ్గిన మొత్తం, పెరిగిన తగ్గిన శాతం. ముందుగా సేల్స్ అమ్మకాలు తీసుకోండి. అందులోంచి అమ్మిన వస్తువులు ఖర్చులు అంటే గూడ్స్ సోల్డ్ తీసేయండి. వచ్చేది స్థూల లాభం. అక్కడ గీతలు కొట్టుకున్న తర్వాత ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు, పరిపాలనా ఖర్చులు, అమ్మకం ఖర్చులు, అడ్మినిస్ట్రేషను, తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్.
అవి రెండు కూడుకోండి. ఈ టోటల్ చూసుకోండి. ఈ ఫస్ట్ టోటల్ నుంచి ఈ రెండో టోటల్ తీసేయండి. ఇందులోంచి అప్పుడు మీకు పన్నుకు ముందు లాభం వచ్చింది. ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అందులోంచి పన్ను తీసేయండి. ట్యాక్స్ పెయిడ్ ఎంత ఉందో అది తీసేయండి. ఇందులోంచి తీసేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది పన్ను తర్వాత లాభము. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. శాతానికి సూత్రం ఏంటంటే పెరిగిన లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై 100. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఇంటూ 100. సూత్రం ఏంటండి? ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఇంటూ 100. ఇది శాతం లెక్కించే విధానం. ఇది తులనాత్మక ఆదాయ నివేదిక లెక్క చేసేటువంటి విధానం. మీ అందరికీ అర్థమైంది కాబట్టి ఈ ఫార్మేట్ని బాగా త్వరగా ప్రిపేర్ అయ్యి రేపు సిద్ధంగా ఉండండి. రేపు నేను ఒక సమ్ తీసుకొని దాన్ని ఈ ఫార్మేట్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అప్పుడు మీరు కూడా మీ నోట్బుక్లో చేసినట్టయితే ఈ చాప్టర్లో ఈ కంపారిటివ్ ఇన్కమ్ అనేది తయారు చేయడం మీ అందరికీ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? టుమారో క్లాసు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.